సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో ఈ వీడియోలో మనం లిటరల్ ప్రాబ్లమ్ తోటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. ఈరోజు మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే మ్యాక్సిమం యావరేజ్ పాస్ రేషియో. సో ఇది మన ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్. సో ఇన్పుట్గా మనకి ఒక 2 డైమెన్షనల్ అరే వస్తుంది, ఒక ఇంటిజర్ వస్తుంది. సో ఈ 2 డైమెన్షనల్ అరేలో మనకి అరేస్ ఉంటాయి. ఆ అరేస్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే అరేలో ఉన్న ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి మన క్లాస్లో ఉన్న ఆల్ నెంబర్స్లో పాస్ అయ్యే స్టూడెంట్స్ కౌంట్. సెకండ్ నెంబర్ వచ్చేసరికి టోటల్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్. ఓకే, దీంట్లో ఈచ్ అరే అనేది ఈచ్ క్లాస్ని రిప్రజెంట్ చేస్తుంది. దాంట్లో సెకండ్ వాల్యూ వచ్చేసరికి టోటల్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. అండ్ ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాసింగ్ ఫ్రమ్ దట్ క్లాస్. ఓకే, మనకి ఎక్స్ట్రా స్టూడెంట్స్ అని వేరియబుల్. సో ఈ స్టూడెంట్స్ ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా పాస్ అయ్యేవాళ్ళు. సో ఇప్పుడు మనం వీళ్ళు యూస్ చేసుకొని మన దగ్గర ఉన్న అన్ని క్లాసెస్ యొక్క పాస్ రేషియోని మ్యాక్సిమైజ్ చేయాలి. ఓకే, సో ఈ 2 స్టూడెంట్స్ మనం ఎవరికి ఏ క్లాస్కి అలొకేట్ చేయాలంటే ఏ క్లాస్కి అయితే తక్కువ పాస్ రేషియో ఉంటుందో దానికి మనం దీన్ని అలొకేట్ చేయాలి. ఒకసారి ఈ టెస్ట్ కేసులో చూసుకుంటే దీని యొక్క పాస్ రేషియో మిగతా రెండింటికంటే తక్కువ ఉంది. సో మన దగ్గర ఉన్న 2 స్టూడెంట్స్ దీనికి కానీ ఇస్తే సేమ్ అన్ని మ్యాక్సిమైజ్గా ఉంటాయి. సో మనకి టోటల్ మ్యాక్సిమైజ్డ్ యావరేజ్ పాస్ రేషియో కూడా మ్యాక్సిమైజ్ అవుతుంది. ఓకే, మన సెకండ్ టెస్ట్ కేసులో చూసుకుంటే అసలు ఈ ఎక్స్ట్రా స్టూడెంట్స్ అని ఎవరికి ఇవ్వాలనుకుంటే మన లాజిక్ వచ్చేసరికి ఎక్కడైతే ఈ 2 వాల్యూస్ యొక్క డిఫరెన్స్ మ్యాక్సిమం ఉంటుందో దానికే మనం ఇవ్వాలి. ఓకే, సో ఈ టెస్ట్ కేసులో తీసుకుంటే 2 - 4 దట్ ఈస్ 2, 3 - 7 దట్ ఈస్ 6. అంటే దీని యొక్క పాస్ రేషియో దీంతో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మన ఎక్స్ట్రా స్టూడెంట్స్ వాళ్ళు దేనికి ఇవ్వాలి? ఈ యొక్క క్లాస్కి ఇవ్వాలి. ఓకే, సేమ్ లాజిక్ని పీరియాడిక్కి బేస్ చేసుకొని మనం లాజిక్ బిల్డ్ చేసాము. టైం లేదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. కోడ్ నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఆల్రెడీ నేను చేసేస్తున్నాను కాబట్టి లేట్ అయిపోయింది. సో గాయస్, ఏంటంటే ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు తెలియట్లేదు మన ఛానల్ని. డైలీ ఎంతమంది ఫాలో అవుతున్నారో ఒకసారి చూసి వాళ్ళు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సారీ ఫర్ ది లేట్.